బీఆర్ఎస్ పాలనలో శాతవాహన యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్లో యూనివర్సిటీ స్థాపన జరిగిందని తెలిపారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి 20 కోట్ల వ్యయంతో చేపట్టే నూతన గిరిజన మెన్ అండ్ ఉమెన్ వసతి గృహాలకు శంకుస్థాపన చేశారు పొన్నం. హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనుల అభివృద్ధికి 125 కోట్లు కేటాయించాలని అడ్లూరికి వినతి పత్రం అందించారు. ఉమ్మడి కరీంనగర్ అభివృద్ధికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నారు కాబట్టి ఒక హుస్నాబాద్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని తెస్తూనే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కాలేజీలు తీసుకురావడంతో పాటుగా ఫార్మసీ కాలేజీలను వెంటపడి ఇక్కడికి తీసుకొచ్చుకొని ఈరోజు మనం ఈ విద్యా సంవత్సరం అన్ని తరగతులను ప్రారంభించుకుంటామంటే ఇది మామూలు విషయం కాదనే మాట మనం చేస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కరీంనగర్కి వచ్చి మెడికల్ కాలేజీ ప్రకటించిపోతే ప్రభుత్వం దిగిపోయే ముందర ఫౌండేషన్ అవసరం అన్ని జిల్లాల తర్వాత చివరగా మెడికల్ కాలేజీ ఎక్కడ వచ్చిందంటే కరీంనగర్లో. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి వైద్యానికి సంబంధించి కూడా ప్రధాన ఆసుపత్రి దాదాపు 750 పడకలతో ఉంటుంది. అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. పూర్తిగా శ్రమ పడుతూ ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరి ఆశీర్వచనంతో ఇంకా రాబోయే కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో ముందుండడానికి అందరం కూడా సమిష్టిగా కృషి చేసి జిల్లాను ముందుకు తీసుకుపోతామనే మాట మనం చేస్తా ఉన్నాం. ప్రత్యేకమైన ట్రైబల్ డిపార్ట్మెంట్కు ఎందుకంటే 2023 ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు 18 ఏళ్ళు ఈ శాఖ వారి దగ్గర ఉంది. అనుకోకుండా దేవుడి దయతో ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మా ధర్మపుర ప్రజల అభిమానంతో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రభుత్వ విప్పుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా అవకాశం రావడం, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరంగా మన జిల్లాకి 20 కోట్ల విషయం లోపల ప్రత్యేకంగా నా ప్రభాకరణ గారికి చెప్తున్నాను. అన్న సుమారు 23-24 సంవత్సరం 740 కోట్ల రూపాయల నిధులు మిగులు భూములు ఉంటాయి. అంటే ఎస్టీ సప్లైర్ నిధులు ఖర్చు కాకుండా ఉన్నాయి అనుకోకుండా. ఆ అదృష్టం మంత్రిగా నా బాధ్యతలు తీసుకున్నాక ముఖ్యమంత్రి గారి అప్రూవల్తో ఏదైతే అన్స్పెండ్ డబ్బులు ఉన్నటువంటి డబ్బులు దాని ద్వారా ఈరోజు 20 కోట్ల రూపాయలు దాని ద్వారా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఫండ్స్కు సంబంధించిన ఇబ్బంది ఎక్కడ కూడా లేదని చెప్పేసి మా వీసీ గారికి